పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎవడైనా పట్టించుకుంటున్నాడా? లేదు కదా. ఎవడైనా ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నాడా? లేదు కదా. సినిమాలలోకి పోయి పొలిటికల్ డైలాగులు, పాలిటిక్స్కి వచ్చి సినిమా డైలాగులా? ఆడ సినిమాలు ఎత్తిపోయినాయి, ఇక్కడ పాలిటిక్స్ ఎత్తిపోయినాయి. ఫస్ట్ మంగళగిరి ఇవి చూడమని అభివృద్ధి ఏందనేది, మళ్ళీ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు పోతా దారిలోనే వస్తుంది మంగళగిరి పాదయాత్రలో. పోయిన తర్వాత 400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరిగినాయి, నిన్నగాక మొన్ననే 12,000 20,000 పట్టాల్లో ఏ రకంగా ఇచ్చినారు, ఎందుకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేకపోయినాడు, 30 లక్షల ఇళ్ల పట్టాలు ఎట్టించినాడు, ఇప్పుడు హౌసింగ్ ఏ రకంగా చేస్తున్నాడు, ఇన్ని వేల కోట్లతో సంక్షేమ పథకాలు, లక్షల కోట్లతో సంక్షేమ పథకాలు ఏ రకంగా చేస్తున్నాడు, ఏ రకంగా రాష్ట్రానికి పోర్ట్లను తీసుకొని వచ్చినాడు, ఏ రకంగా రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తెచ్చినాడు, ఏ రకంగా ప్రభుత్వ స్కూళ్ళను డెవలప్ చేసినాడు, ఏ రకంగా ఈరోజు ఆరోగ్య వైద్య వ్యవస్థను డెవలప్ చేసినాడు అనేది పోయి పేదవాడిని అడిగితే చెప్తాడు. గాలి మాటలు మాట్లాడుకుంటా ఈ నియోజకవర్గంలో ఒకటి తిట్టాడు, రే రారా సవాల్ కానీ లోపల పక్క నియోజకవర్గానికి వింటాడు. ఇంకా మీరు కొట్టుకొని సావండి అని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పినాడు. ఇందాక చెప్పినట్టుగా జగన్కి పులివెందుల ఉంది. వాళ్ళ తాత, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బాబాయ్ వాళ్ళు చేసుకున్న నియోజకవర్గాలు. నేను పార్టీ పెట్టాలి, నా నిధులు నేనే సమకూర్చుకోవాలి, మనకు కావాల్సిన ఐడియాలజీ నేనే క్రియేట్ చేసుకోవాలి, నేనే ప్రభావితం చేయాలి. ఇన్ని చేసి నా దురదృష్టం, నాకు నియోజకవర్గాన్ని నేను దృష్టి పెట్టాల. సంపూర్ణ విశ్వం ఒక రాష్ట్రం కోసం ఆలోచించాను తప్ప, అరే నాకు ఒక నియోజకవర్గం ఉండాలనే దృష్టి నేను పెట్టాల. నాకు నిజంగా ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు గుండెల్లో పెట్టుకున్నవాడిని. నా కోసం ఒక నియోజకవర్గం ప్రజలు 90% నిలబడతారనుకుని నేను నిజంగా దృష్టి పెట్టాల. కానీ ఈ ఎన్నికల్లో మన జనసేన గెలవలేదు లాస్ట్ సారి, పోయినసారి. ఈసారి జనసేనని బలంగా గెలిపించండి. పులపర్తి ఆంజనేయులు గారు, ఆయన అనుభవం చాలా అవసరం. పులపర్తి ఆంజనేయులు గారిపై ప్రశాంత్ ఆధ్వర్యంలో సంపూర్ణ, అతను దగ్గరుండి వాళ్ళ నాన్నగారికి అండదండగా నిలబడ్డారు. అలాంటి ప్రశాంత్ ఆధ్వర్యంలో సంపూర్ణంగా ఎలక్షనీరింగ్ చేద్దాం, బలమైన ఎలక్షనీరింగ్ చేద్దాం, నిలబడదాం, గ్లాసు 10 నిండా చూపిద్దాం. ఈ ఎన్నికల్లో మనందరం ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ. అందరికీ చాలా మంది విభిన్నమైన కులాలకు చెందిన యువతీ యువకులు ఉన్నారు. మీ అందరికీ గణాంకాలు తీస్తారు, కుల గణాంకాలు. మీది ఏ కులం, ఏ సామాజిక వర్గం, మీ జీతభత్యాలు ఎంత, మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయని అడుగుతారు. నాకేమనిపిస్తుంటే, మీకు ఏం కావాలి, నీకు ఎట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి, నీ అభిరుచి ఏంటి, నీకు ఏమైనా స్కిల్స్ కావాలా, నీకైనా మెరైన్ ఇంజనీరింగ్ మీద నీకు అవగాహన కావాలా, ఏదైనా ప్రత్యేకమైన స్కిల్ డెవలప్మెంట్ కావాలా అని చెప్పి ఆ గణాంకాలు అడిగే పరిస్థితిలో లేరు ఎవరు. మన చంద్రబాబు నాయుడు గారు, నేను మాట్లాడుతా ఒకటే చెప్పాను, భవిష్యత్తులో కుల గణాంకాలతో పాటు యువతకి కావాల్సిన ప్రతిభ, సమర్థత, అభిరుచి గణాంకాలను తీసుకోండి. దానికి తగ్గట్టుగా టైలర్ మేడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. 2047కి భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే ఒక దేశపు సంపద నదులు, అరణ్యాలు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. అలాంటి యువతకి నేనే ఉన్నా. చాలా సభలో చెప్పాను, ఇంకోసారి చెప్తున్నా. నేను ఒకరిని వచ్చి ఒక చిన్నపాటి యాక్టింగ్ స్కిల్ నేర్చుకుంటే అది ఎంతో నాకు అభివృద్ధి చేసి చాలామంది అభిమానం సంపాదించుకొని ఒక పార్టీ పెట్టే స్థాయికి పట్టుకొచ్చింది నన్ను. అలాంటిది మీకు చిరంజీవి గారు నాకు కూర్చోబెట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ నేర్పించారు, యాక్టింగ్ అని ఒక స్కిల్ డెవలప్మెంట్. ప్రభుత్వం ఎలా ఉండాలి అంటే, చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఉండాలి అంటే చిరంజీవి లాంటి పెద్దనలాగా ఉండాలి. మీకు ఏం కావాలి, నీకు ఏం అవ్వాలని ఉంది, నాకు తెలియలే. చిరంజీవి గారు నన్ను అడిగినప్పుడు నీకు ఏం అవ్వాలందంటే నాకు తెలీదు, కానీ ఆయన కూర్చోబెట్టి పట్టుబట్టి నేర్పించారు, నీకు ఇలాంటి ఇష్టాలు ఉన్నాయని. అలాగే ప్రభుత్వం పెద్దన్న పాత్రలో ఉంటే మీకు ఏం కావాలి, మీకు ఎలాంటి అభివృద్ధి కావాలి, ఎంత, అలా కాకుండా కూర్చోబెట్టి మీకు 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాలంటీర్ ఉద్యోగాలకు కూర్చోబెడితే సలసల కాగే రక్తాన్ని మీరు కూర్చోబెట్టి చిన్న ఉద్యోగాలకు పరిమితం చేస్తున్నాం. ఊహించుకోండి, నన్ను కూడా 5,000 రూపాయలు కట్టుపడేస్తుంటే ఈ రోజున జనసేన పార్టీ ఉండేది కాదు, ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ ఫామ్ కూడా అయ్యేది కాదు. ఒక్కడికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే ఇంత బలంగా ఉంటుంది.
నేను మీ ఒకటే కోరుకుంటున్నా, జనసేన ఆధ్వర్యంలో కలిసి వస్తున్న కూటమి ప్రభుత్వం ఒక పెద్దనలా పనిచేస్తే, మీకోసం ఒక సేవకుల్లా పనిచేస్తాను. నేను సర్వెంట్ లీడర్షిప్, సేవా నాయకత్వం, మీకోసం ఒళ్ళు వంచి అహిర్నిశలు పనిచేస్తాం.